హలో అండి. జొన్న రొట్టె ఎలా చేయాలో క్లియర్‌గా చూపించండి అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఎలా చేయాలో చూద్దాము. నేను ఈ గ్లాస్ కొలత పెట్టుకున్నానండి. ఈ గ్లాస్ వాటర్‌కి 2 జొన్న రొట్టెలు అవుతాయి. 4 చేయాలనుకుంటే డబల్ పెట్టుకోవాలి. 6 చేయాలనుకుంటే అలా త్రిబుల్. అలా మీరు మీ ఇంట్లో ఏదైనా మీకు తెలిసినంతలో ఒక కొలత పెట్టుకోండి. ఇంకా నేను 2 గ్లాస్ వాటర్ మరిగించుకుంటున్నా. 4 జొన్న రొట్టెలు అవుతాయి. కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేయకుండా స్టవ్ ఆన్‌లోనే అంటే సిమ్‌లో పెట్టి పిండి కలుపుకోవాలి. 2 గ్లాసుల పిండి కలిపి ఒక 2-3 మినిట్స్ వరకు స్టవ్ మీదనే ఉంచి కొంచెం పిండి గట్టిగా కలుపుకోవాలి, మరి పల్చగా కాదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొని వేడివేడిగా ఉన్న పిండిని ముద్దలా చేసుకొని బాగా ఒత్తుకోవాలండి. కింద మీద కొట్టుకోవాలి చాలా. ఇలా ఎందుకంటే మనం కోలతో చేస్తున్నాం కాబట్టి ఇలా బాగా కొట్టుకోవాలి. కొంతమంది అయితే చేతులతో చేస్తారు. 1, 2 అంటే చేతులతో చేసుకోవచ్చు కొట్టుకుంటూ, కానీ చాలా రొట్టెలు అయితే చేయలేం కదండి, చేతులు నొప్పి వస్తాయి. అందుకే పిండిని బాగా ఒత్తుకొని ప్రెస్ చేసుకొని కింద మీద కొట్టుకొని ఇలా పిండి వేసుకుంటూ చపాతీ కర్రతో చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మనము పిండిని ఎక్కువ కొట్టలేదనుకోండి, కింద మీద ప్రెస్ చేయకుండా కొట్టలేదనుకోండి, చుట్టూరుగా పగుళ్ళు వస్తాయన్నమాట. క్రాక్స్ లాగా వస్తుంది రొట్టె, నీట్గా ఉండదు. మనం బాగా ఒత్తుకున్న తర్వాత చేసుకుంటే ఇలా నీట్గా చపాతీ లాగే వస్తుంది. చపాతీ కర్రతో చేసుకుంటే దాని పెనం మీద వేసి నీళ్ళతో తడుపుకోవాలి. చేతితో తడుపుకోలేకపోతే ఒక క్లాత్ నీళ్ళలో పెట్టుకొని దాంతో తడపాలి. కాకపోతే జొన్న రొట్టె చాలా టైం పడుతుంది కాలడానికి, చపాతీలా కాదు. సిమ్ టు మీడియంలో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవద్దు. అలా చాలాసేపు కాల్చుకొని ముందు వెనక కాలినాక తీసుకోవాలి. మెత్తగా కావాలనుకుంటే హాట్ బాక్స్లో పెట్టుకోవాలి, లేదు క్రిస్పీగానే అంటే అలానే తినేసేయచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.